విజయవాడలో చిన్న పిల్లల్ని అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. బలగం సరోజిని, షేక్ ఫరీనా, షేక్ సైదాబి, కొవ్వరపు కరుణశ్రీ, పెదాల శిరీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుతో పాటు 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో చైల్డ్ ట్రాఫికింగ్ నేరాలతో సరోజినికి లింక్ ఉంది. ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్, అహ్మదాబాద్కు చెందిన అనిల్తో చేతులు కలిపింది సరోజిని. ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి పిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తుంది సరోజిని అండ్ గ్యాంగ్. గతంలో 19 మందిని విక్రయించింది ఈ గ్యాంగ్. ఇటీవల 7 శిశువులను తీసుకొచ్చింది సరోజిని గ్యాంగ్. వీరిలో 4 అమ్మేసింది. ఆడ శిశువును 2.5 లక్షలకు, మగ శిశువును 4.5 లక్షలకు అమ్మేస్తుంది సరోజిని గ్యాంగ్. పక్కా సమాచారంతో సరోజిని గ్యాంగ్ కి చెక్ పెట్టారు పోలీసులు. అనే ఒక మిషన్ వాత్సల్య అనే ఒక వెబ్సైట్ ఉంది. అందులో కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలతో కూడా సమన్వయం చేసుకుని ఇటువంటిది ఏమన్నా జరిగిందే చూసి మనము ఇన్వెస్టిగేషన్గా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మూలాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లేడీ అంత మునుపు ఇప్పటి వరకు దాదాపు 26 మంది పిల్లల్ని ఈ బలగం సరోజిని అనే ఆమె 26 మంది పిల్లల్ని, అంత మునుపు 19 మంది పిల్లల్ని ఈ విధంగా కిడ్నాప్ చేసి అక్రమంగా అమ్మింది. ఇప్పుడు ఇంకొక 7 మందిని ఇప్పుడు అమ్మింది. సో ఈమెను చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కూడా త్వరలోనే ఈమె టీం మీద అంతా మిగతా వాళ్ళ మీద కూడా క్రైమ్ హిస్టరీ ఏంటో చూస్తున్నాము.